చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము. ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా, చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు. తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో. ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించేలా నటించారో ఒక్కొక్క కొన్ని సీన్స్లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన నేను చెప్తున్నాను. దట్ ఈస్ చైతు, అవర్ చైతు. ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ని చించి చాటేశాడు. ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది, ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని, ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము. తప్పక 7వ తారీఖున సినిమా చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను వెయిట్ చేస్తాను. మన పుష్ప కా బాప్ అరవింద్ గారు నిజంగా లాస్ట్ 1.5 year నా లైఫ్లో నిజమైన తండేలు ఆయనే. చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా, ఆయన ఇన్పుట్స్, ఏదైనా ఆయన గైడెన్స్, నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ విల్ బీ ఇండెటెడ్ టు యు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటా. ఎందుకంటే వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో. ప్లీజ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు. నేను ఆ డైలాగే పట్టుకున్నా. దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతరే. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నాం అని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లో కొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.